మిషన్ లెర్నింగ్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే లెర్నింగ్ మెకానిజం లేకుండా ఏ సిస్టమ్ ఎలా ప్రూవ్ అవుతుంది? సో ఎవరైనా సరే ఈ యొక్క ఏఐ సెక్టర్లో కానీ లేకపోతే ఈ యొక్క డేటా సైన్స్ సెక్టర్లో వారి యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుందాం. సో వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఫౌండేషన్స్ డు యూ రికమెండ్ టు దోస్ స్టూడెంట్స్? ప్రోగ్రామింగ్ ఎంతో ఇంపార్టెంట్, నో డౌట్ ఉంది. దాంతోపాటు స్టాటిస్టికల్ టెక్నిక్స్ అండ్ ఆల్సో ఆల్గోరిథమ్స్ బేస్డ్ నాలెడ్జ్ లేకపోతే మీరు ఏ రోల్లో జాయిన్ అయినా సరే జస్టిఫికేషన్ చేసినట్లు కాదు. దే కమ్యూనికేషన్ స్కిల్ విత్ ద టెక్నికల్ ఎక్స్పర్టైజీ ఈజ్ ద జ్యువెల్ అంటారు. అంటే వాడు బంగారంతో సమానం. వాడిని వదులుకో కంపెనీ రిక్వెస్ట్లో, వాడు తప్ప ఇంకెవరు చేయలేడు. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ స్కిల్స్ ఆర్ టూల్స్ వన్ షుడ్ హ్యావ్ టు లెర్న్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ దిస్ ఫీల్డ్? సో అందుకనే ఫౌండేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఆల్గోరిథమ్స్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ మాకు ఒక టైం ఫ్రేమ్ ఉంటే చాలు సార్, మేము రెడీ టు రూల్ అన్న వాళ్ళని కంపెనీ విల్ లవ్ దెమ్. వాట్ ఈస్ ద యాక్చువల్ రోల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ AI as well as data science? మన బాడీలోనే ఆల్మోస్ట్ ఒక 5-6 స్టాటిస్టికల్ ప్రిన్సిపల్స్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. What are the common mistakes that you saw the students while learning about AI or data science? మన టూ మచ్ రిలయబిలిటీ ఆన్ అదర్ సోర్సెస్ లైక్ ChatGPT ఎక్సెట్రా వాటి మీద ఏమవుతుందంటే హ్యాకథాన్స్ కూడా ChatGPT చూసి కోడ్ చేస్తే వాళ్ళు ఏమవుతుంది? అల్టిమేట్లీ వెన్ యూ హ్యావ్ టు విన్ జెన్యూన్లీ. How can one student bridge their gap between academic knowledge as well as technical skills? I still recommend every student of the places where they are in the two-tier cities where they want to see the career, then come to some of those places where the IT events are happening. హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూశారు కదా. సో ఈ పాడ్కాస్ట్కి ఒక AI అండ్ డేటా స్పెషలిస్ట్ని గెస్ట్గా తీసుకొని వచ్చాను. So the guest for today's podcast is Madhu Vatlamani, where he is in the AI as well as data industry for the past 15 years. Adi kakunda, he is also guiding lot of students and also he was guiding businesses as well as startups about AI. సో ఈ వీడియోలో మధు సార్ నుండి మనం కొన్ని అడ్వైజెస్ యాజ్ వెల్ యాజ్ కొన్ని సజెషన్స్ని అయితే తెలుసుకుందాం. సో ఇన్ కేస్ మీరు AI కానీ లేకపోతే డేటా సైన్స్ కానీ మీరు మీ యొక్క కెరియర్గా పర్సూ చేయాలి అనుకుంటే మేక్ ష్యూర్ యూ వాచ్ దిస్ ఎంటైర్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు చాలా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సార్, సో ఈ యొక్క పాడ్కాస్ట్ని మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో కెన్ యూ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు అవర్ ఆడియన్స్? హాయ్, నా పేరు మధు వర్లమణి, సీనియర్ AI అండ్ డేటా అనలిటిక్స్ ఎక్స్పర్టైజ్. సో అసలు ఈ డేటా ఫీల్డ్లో ఎలా వచ్చానో, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీషనర్గా అండ్ అడ్వైజర్గా ఎదగడానికి ఒక ప్రయత్నమే జరిగిందండి. అంటే ఇదేదో మొన్న చేసిన ప్రయత్నం కాదు. నా బేసిక్గా ఏంటంటే నాకు ఎప్పుడు ఎవరిని డైరెక్ట్గా ఒక సలహా అడగడం లేదంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మేబీ 10, 15 or 20 years బట్టి కూడా మనం కొంత తెలుసుకొని దాని తర్వాత ఎవరినైనా అడిగితే ఇట్స్ మోర్ బెటర్ అని నా ఫీలింగ్. సో ఆ మూడ్లోనే నా లైఫ్ అంతా కూడా ఏంటంటే నేను కొంత తెలుసుకున్న తర్వాతే వేరే వాళ్ళని అడగడం మొదలుపెట్టాను. సో టెక్నికలీ ఒక డేటా గ్యాదరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా మ్యాక్సిమం అన్ని చోట్ల చుట్టుపక్కలంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను, సో దట్ నా రిమెంబరెన్స్ ఈజీగా ఉంటుంది. సో టిపికల్గా ఒక డేటా అనలిస్ట్ మైండ్ సెట్ అనేది వచ్చింది. నా ఈ డేటా ఎందుకంటే హెల్ప్ అవుతుంది, ఎక్కడైనా వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వడానికైనా వేరే ప్లేసెస్కి వెళ్ళినా సరే నా ఒక ఇన్పుట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇలాగా నాకు తెలియకుండా నేనే ఒక డేటా అనలిస్ట్గా తయారైపోయాను. నా డేటా మోడర్నైజేషన్, డేటా ఫిల్టరింగ్ అండ్ డేటా అప్డేషన్ అన్నది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అన్న విషయం అందరికీ తెలుసు. నేను ఆల్మోస్ట్ ఒక 10 years బట్టి 15 years బట్టి ఈ ప్రయత్నాలు 2017లోనే వీ హ్యావ్ కండక్టెడ్ సమ్ వెరీ గుడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ ఆఫీస్. అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే ఏంటి ఆటోమేషన్ ఎలా ఉంటుంది రేపు ఎలా ఉండబోతుంది, నా తపనంతా ఎలా ఉంటుందంటే రేపు ఏం జరుగుతుందన్న విషయం నాకు తెలుసుకుంటే నేను అప్డేటెడ్గా ఉంటాను టెక్నాలజీలో అనే ఒక ఫీలింగ్ ఎప్పుడూ నా మైండ్లో ఉంటూనే ఉంటుంది. అదే నా ఒక సక్సెస్ సీక్రెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ గురించి ఆలోచించడం అంటే ఇవాళ ఆల్రెడీ డన్. సో 2025 is ఆల్రెడీ డన్. 2027లో ఏం జరుగుతుంది, టెక్నాలజికల్గా ఏ పారామీటర్స్ ఉంటావు ఆ ఒక పారామీటర్ నేను ఎప్పుడు అప్డేటెడ్గా చేస్తూనే నేను ఏ టెక్నాలజీ వచ్చినా సరే మ్యాక్సిమం తెలుసుకుని నా ఉన్న టెక్నాలజీలో ఎక్సలెన్సీ అవ్వే ప్రయత్నంలో భాగంగానే డేటా అనలిటిక్స్ అండ్ AI ఎక్స్పర్టైజీగా నేను తయారయ్యాను. సో బ్రో, లైక్ అంటే ఇప్పుడే మీరు చెప్పారు కదా AI మన యొక్క లైఫ్ చాలా సింపుల్గా చేస్తుంది అని చెప్పేసి, లైక్ కెన్ యూ గివ్ లైక్ 1 or 2 examples ఫర్ దాట్? ఇమాజిన్ ఒక వన్ ఫైన్ సాటర్డే, రేపు బై ది వే సాటర్డే వచ్చింది. ఎవ్రీ సాటర్డే మార్నింగ్. సో సినారియో నెంబర్ 1 వితౌట్ AI, సినారియో నెంబర్ 2 విత్ AI ఇన్ యువర్ లైఫ్. వితౌట్ AI ఏం జరుగుతుంది, నైట్ 8:30 or 9 వరకు లేకపోతే 11 వరకు మీరు ఆఫీస్ చేశారు, 12 o'clock పడుకున్నారు, మార్నింగ్ 6:30 or 7కి వాక్ చేశారు. బికాస్ సాటర్డే ఇస్ ఎ స్పెషల్ డే. కూరగాయలు తేవాలి, ఇంట్లో వాళ్ళకి సాటిస్ఫై చేయాలి,
మూవీస్ చూడాలి, అన్నీ ఉంటాయి. సో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళారు, అన్ని ఇంటి పనులు అన్నీ చేసుకున్నారు, అన్నీ వచ్చారు, మీ లంచ్ టైం కాస్త 2:30-3 ఆ టైం చేసి హ్యాపీగా పడుకుని నైట్ మూవీకి వెళ్ళి వచ్చారు. సినారియో అని ఇట్స్ రెగ్యులర్ లైఫ్. దాంట్లో +&- 30 minutes జరుగుతూనే ఉంటుంది గ్యారంటీగా. నో ఇమాజిన్ ఏఐ వచ్చింది మీ డైలీ లైఫ్ని మీకు సాటర్డే సజెషన్స్ ఇచ్చే లోపలే మీ డైలీ లైఫ్లో అసలు ఏం చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది ఏఐకి. అప్పుడు ఏం చెప్పిందంటే, ఫ్రైడే నైట్ మీరు 12 వరకు మీరు పడుకోలేరు కాబట్టి సాటర్డే మార్నింగ్ మీరు మినిమం 8 hours స్లీప్లో ఉండాలి కాబట్టి మీరు 8 o'clock ల్యాండ్ అని చెప్పేసి అంతవరకు ఒక సజెషన్ ఇస్తుంది. కూరగాయల కోసం వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయా లేవా అని ఒక డేటా ఇచ్చేస్తుంది. నడిచే స్టెప్స్ 10,000 steps ఉన్నాయంటే ఆల్రెడీ మీరు మూవీ ప్లాన్లు వాటిలో ఉన్నారు, అక్కడ వాకింగ్ అవుతుంది, ఇక్కడ వాకింగ్ అవుతుంది, మార్నింగ్ వాక్లో ఈ మాత్రం స్టెప్స్ నడిచే చేయాలని చెప్పి ఒక లిమిటెడ్ ఐడియా ఇచ్చేస్తాం. సో ఆఖరికి మీరు ఏంటంటే మీ డైలీ హ్యాబిట్స్లో కొన్ని హ్యాబిట్స్ని అది ఆటోమేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక సాటర్డేకి మీకు 3 hours సేవ్ అయిపోయింది, ఇంకో సాటర్డేకి 3 hours సేవ్ అయిపోయింది, అలా 4 Saturdays ఆల్మోస్ట్ 12 hours సేవ్ అయింది. యు ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ లైక్ ఎనీథింగ్. ట్రస్ట్ మీ, ఏ రావడంలో నా లైఫ్ సింప్లిఫై అయిపోయింది అంటాను. కానీ మనిషి అన్నవాడు ఐడల్గా ఉండలేడు బాస్. ట్రస్ట్ మీ, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే ఎంటర్టైన్మెంట్ ఇన్ సెన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే మనం గేమ్స్ ఆడడం లేకపోతే మూవీస్ చూడడం ఒకటి కాదు, సంథింగ్ ఏదో చేస్తూ ఉంటాడు మనిషి. మనిషి ఎప్పుడూ ఆలోచన మెకానిజంలోనే ఉంటాడు. యాక్చువల్లీ చెప్పాలంటే మన బ్రెయిన్ ఎప్పుడు కళ్ళలో కూడా ఆలోచించే బ్రెయిన్స్ మనం. ట్రస్ట్ మీ. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే మనిషి ఈ ఆటోమేషన్ ఈ ఏఐని మన లైఫ్లో రావడం వల్ల కొంత పనులు మనకు భారం తగ్గాయి కాబట్టి వై డోంట్ ఐ ఇన్వెస్ట్ మై బ్రెయిన్ ఇన్ సంథింగ్ ఎల్స్, అక్కడ ప్రోడక్ట్ ఐడియేషన్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఏ రావడం వల్ల ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వాల్యూ పెరుగుతుంది ఆబ్వియస్లీ. సో సార్, లైక్ యు ఆర్ ఇన్ ద AI as well as data industry for the past 15 years. సో ఈ యొక్క పాడ్కాస్ట్లో ఏంటంటే వీ మెయిన్లీ ఫోకస్ అబౌట్ AI ఫర్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ బిజినెసెస్ యాజ్ వెల్. ఎవరైనా సరే ఏ స్కిల్ అయినా నేర్చుకోవాలి అనుకుంటే లైక్ ఫౌండేషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో మనం ఫౌండేషన్స్ మంచిగా లేకపోయినట్లయితే వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ఎవరైనా సరే ఈ యొక్క AI సెక్టర్లో కానీ లేకపోతే ఈ యొక్క డేటా సైన్స్ సెక్టర్లో వారి యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుందాం. సో వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఫౌండేషన్స్ డూ యూ రికమెండ్ టు దోస్ స్టూడెంట్? ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ లాట్ మెనీ ఇన్స్టిట్యూట్స్, టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఆల్మోస్ట్ లక్షల్లో పెట్టిన దగ్గర నుంచి 99 రూపీస్ పెట్టిన వరకు కూడా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. AML బీటెక్ AMLలో సీట్ రావడం అనేది గగనం అయిపోయింది. ఇంపాసిబుల్, టెక్నికల్ ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. ఎందుకంటే క్రేజ్ ఉంది, క్రేజ్ అయితే ఒక రేంజ్లో ఉంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉంది. ఫస్ట్ ఆల్ ఎలా నేర్చుకోవాలని చాలా మంది అంటుంటే ఇప్పుడు 2 చేతులు ఉన్నారు. ఒకటి అల్టిమేట్గా మీరు ఏం నేర్చుకున్నారంటే యూ హ్యావ్ టు బీ వెరీ గుడ్ ప్రోగ్రామర్, నో డౌట్ ఇన్ దట్, నో కాంప్రమైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ నేర్చుకుంటే పైథాన్ బాగా రావాలి. నెక్స్ట్ పైథాన్ ఒకటే నేర్చుకుంటే నేను అంటే మీరు ఓన్లీ నా దృష్టిలో మీ టైటిల్స్ కంపెనీస్ ఎలా ఇచ్చినా సరే ఐ వుడ్ స్టిల్ సే దట్ యువర్ ప్రోగ్రామర్. పక్క నుంచి స్టాటిస్టికల్ ఫౌండేషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక మిషన్ ఉంది, ఒక మిషన్ని ఎలా ట్రైన్ చేస్తాం? మిషన్ అంటే ఏంటి? మనం ఒక పెట్ డాగ్ కావచ్చు, లేకపోతే మా ఇంట్లో ఉన్న డాటర్ ఏదైనా కావచ్చు, మనం ఇచ్చే కమాండ్స్ బట్టి మన పీపుల్ రియాక్ట్ అవుతారు. ఆ కమాండ్స్ ఇవ్వడం అంటే ఫస్ట్ టైం ఇవ్వడం కాదు కదా, మనం ఐట్రేటెడ్గా మళ్ళీ 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 చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా ట్రైన్ అప్ అయిపోతారు. సో ఈ కాన్సెప్ట్ని ఏమంటారు అంటే మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ అంటాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్చువల్లీ టెక్నాలజీ అంటారు కానీ ఇట్స్ ఏ కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ. దాన్ని మిషన్ లెర్నింగ్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే లెర్నింగ్ మెకానిజం లేకుండా ఏ సిస్టమ్ ఎలా ప్రూవ్ అవుతుంది? సో నేను చెప్పేది ఏంటంటే ప్రోగ్రామింగ్ ఎంతో ఇంపార్టెంట్, నో డౌట్ ఇన్ దట్. దాంతోపాటు స్టాటిస్టికల్ టెక్నిక్స్ అండ్ ఆల్సో ఆల్గోరిథమ్స్ బేస్డ్ నాలెడ్జ్ లేకపోతే మీరు ఏ రోల్లో జాయిన్ అయినా సరే జస్టిఫికేషన్ చేసినట్లు కాదు. ఈ 2 పక్కా స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ ఒక సినారియో ఇస్తే అర్ధార్థం లేపినా సరే ఏ ఆల్గోరిథం పనిచేస్తుంది అన్నది తప్పని చెప్పగలగాలి. అంటే ఆ కైండ్ ఆఫ్ కమాండ్ వచ్చిందనుకోండి, నో వన్ కెన్ బీట్ అప్. సో ఈ 2 స్కిల్స్ మ్యాచ్అప్ చేసుకుంటూ మీ లాజికల్ థింకింగ్ని ఫుల్గా వాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్, బికాస్ ఇండియా అనే కంట్రీ నుంచి మనం ఏది చేసినా సరే మన క్లయింట్స్ మేజర్లీ US నుంచే ఉన్నారు. సో యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ యువర్ సక్సెస్. ద కమ్యూనికేషన్ స్కిల్ విత్ ద టెక్నికల్ ఎక్స్పర్టైజీ ఈజ్ ద జ్యువెల్ అంటారు. అంటే వాడు బంగారంతో సమానం. ఇంకా వాడిని ఒలుగో కంపెనీ రిట్వేస్లో వాడు తప్ప ఇంకెవరు చేయలేడు. వాడు క్లయింట్తో మాట్లాడేస్తాడు, ప్రోగ్రామింగ్ చేస్తాడు, కావాలంటే అన్నీ కూడా కన్విన్స్ చేస్తాడు. సో ఈ స్కిల్ ఉంటే దెన్ యూ కెన్ మాస్టర్ ఇట్. అందుకనే నేను లాంచ్ చేసిన ప్లాట్ఫామ్లో ఏంటంటే ఒక రెగ్యులర్గా ప్రాక్టీస్ బేస్డ్ ఎక్సర్సైజెస్ కాదు, మనం అన్నీ చూసిన ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే
మనం ఎంచుకున్న సినారియోని ఆల్రెడీ ప్రూవ్ చేసిందని లైవ్ ఎగ్జాంపుల్ కాదు, అది రికార్డెడ్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక సినారియోని ఎంటైర్లీ చాలా ప్రాబ్లమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరే చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి, ఏపీ గవర్నమెంట్లో కేస్ స్టడీస్ ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ ఏ సిటీకి కట్టేస్తారు. సో వీళ్ళందరూ కేస్ స్టడీస్ రిలీజ్ చేస్తున్నారు, బాబు మా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు సాల్వ్ చేస్తే మేము రెడీ టు గెట్ బెనిఫిటెడ్. ఇవి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఇంకా చెప్పాలంటే ఒక 2 MB or 3 MB డేటా నేను ఆటోమేట్ చేయడానికి నాకు ఏ ఎక్కలేదు, దానికి నార్మల్ ఎక్సెల్ ఉంటే చాలు. సో ఈ స్కిల్స్ అనేది మ్యాండేటరీ ప్రోగ్రామింగ్ స్కిల్ విత్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఇట్స్ ఆల్గోరిథమ్స్ విత్ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్. సో సార్ లైక్ మీరు ఇప్పుడే చెప్పారు లైక్ వీ హ్యావ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ టు లెర్న్ మెషిన్ లెర్నింగ్ విత్ అల్గరిథమ్స్ అండ్ స్టాటిస్టికల్ నాలెడ్జ్. సో ఎవరైనా సరే ఈ యొక్క ఫీల్డ్ని రీసెంట్గా స్టార్ట్ చేశారనుకుందాం. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ స్కిల్స్ ఆర్ టూల్స్ వన్ షుడ్ హ్యావ్ టు లెర్న్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ దిస్ ఫీల్డ్? టూల్స్ కన్నా ఇక్కడ టూల్స్ కమ్ అండ్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ అంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, నేను ఎలాంటి ప్రోగ్రామర్స్ని ప్రిఫర్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు పైథాన్ వచ్చింది సార్, నేను పైథాన్లోనే కింగ్ సార్, ఇంకా దేంట్లోనే నేను పనిచేయలేను అంటే ఫ్యూచర్లో నాకు భయం వస్తుంది వేరే ప్రాజెక్టులు ఏమొస్తే ఈ క్యాండిడేట్ అడాప్టబుల్ కాదేమో అని. సో అందుకనే ఫౌండేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఆల్గోరిథమ్స్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ మాకు ఒక టైం ఫ్రేమ్ ఉంటే చాలు సార్ మేము రెడీ టు రూల్ అన్న వాళ్ళని కంపెనీ విల్ లవ్ దెమ్. అలాంటి వాళ్ళు కావాలి. వీ నీడ్ థింకర్స్ టు ద వరల్డ్, నాట్ జస్ట్ ప్రోగ్రామర్స్. సో ఆ స్కిల్ కానీ అడాప్టబుల్ అయితే కనుక కోర్స్లో జాయిన్ అయినా లేకపోతే ఇండివిజువల్గా నేర్చుకున్నా సరే జాబ్ అన్నది నథింగ్ లైక్ దట్ వస్తుంది. సార్ మీరు ఇందాక క్వశ్చన్లోనే చెప్పారు లైక్ స్టాటిస్టిక్స్ లైక్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్. సో ఎవరైనా సరే స్టూడెంట్ ఒక ఏఐ కానీ లేకపోతే డేటా సైన్స్ నేర్చుకుంటున్నాడు అనుకుందాం. సో వాట్ ఈస్ ద యాక్చువల్ రోల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్? మనం లీనియర్ రిగ్రెషన్, మీన్, మీడియన్, మోడ్ అని మనం చదువుకుని ఉంటాం 8th క్లాస్ బుక్స్ నుంచి మనం చదువుకున్నాం రైట్. ఇప్పుడు నువ్వు పరిగెత్తే వేగం క్యాల్కులేట్ చేసేది కూడా మీన్, మీడియన్. ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ బీట్ ఉంది, మన బాడీలోనే ఆల్మోస్ట్ ఒక 5-6 స్టాటిస్టికల్ ప్రిన్సిపల్స్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టెంపరేచర్ కన్సిస్టెంట్గా ఉందంటే మీన్ మీడియన్ మోడ్లోకి వస్తుంది. సో ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్, మీ మీన్ మీడియన్ మోడ్ నుంచి స్టార్ట్ చేసి లీనియర్ రిగ్రెషన్ అంటాం. ఓకే, ఒక డెస్టినేషన్లో ఒక క్యాల్కులేషన్ పాయింట్ మనకు తెలుస్తుంది, ఎక్స్ వై రీచ్ అవ్వడానికి ఎన్ని పాయింట్స్ మనకు కావాలి, లీనియర్. లాజిస్టిక్ రిగ్రెషన్ ఎక్స్ ఆర్ వై, ఆర్ స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్, ఎక్స్ అండ్ వై, ఎక్స్ ఆర్ వై. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, హార్డ్ కోర్ ఒక ఆల్గోరిథంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారో సింప్లిఫై చేసి చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్ ఒకటే ఎగ్జిక్యూట్ చేస్తే వెబ్ డెవలప్మెంట్ చేసేయచ్చు కదా. వెబ్ డెవలప్మెంట్ కూడా యూఐ బేస్డ్ నాలెడ్జ్ ఉంది, థింకింగ్ ఉండాలి. కానీ ప్రోగ్రామింగ్ ఈజ్ అ బ్యాక్ ఎండ్. ఏఐలో అలా కాదు. ఏఐలో ఏంటంటే యువర్ ప్లేయింగ్ విత్ ద సినారియోస్. ఇవాళ ఒక డేటాను కానీ ట్రైన్ చేస్తే రేపు ఆ డేటా నువ్వు ట్రైన్ చేసినట్లు నువ్వు బిహేవ్ చేయాలని రూల్ లేదు, మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే నువ్వు ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తూ ఉంటేనే దెన్ ఓన్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ 30 days ఆఫ్ ద డేలో 30 days ఆఫ్ యువర్ మంత్లో నువ్వు ఇవాళ ఉన్నట్లే ప్రతిరోజు నీ మీల్ క్రైటీరియా ఉండాలని రూల్ లేదు రైట్. సో ఒక సిస్టమ్ నీ బాడీ హ్యాబిట్స్ తగ్గట్టు ట్రైన్ అవ్వాలి. అంటే సాటర్డే ఈవినింగ్ జోషో ఏం తీసుకుంటాడు, లేకపోతే సండే మార్నింగ్ మధు సార్ ఏం తీసుకుంటాడు రెగ్యులర్గా, ఈ సండే మార్నింగ్ తీసుకుంటారా నెక్స్ట్ సండే గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు ఏంటంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా కలెక్ట్ చేయాలి. అప్పుడే ఒక పాయింట్ వస్తుంది. ఇంత చేసినా సరే యాక్యురసీ రేట్ ఓన్లీ 70%, 30% ఎర్రర్ ఎప్పుడూ ఉండదు. సో అందుకనే స్టాటిస్టిక్స్ ప్లేస్ ఏ మేజర్. అలా అని చెప్పి మీరు ఒక సైంటిఫిక్ ప్రొఫెసర్ అయిపోవాల్సిన అవసరం లేదు. స్టాటిస్టిక్స్ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ ఆల్గోరిథమ్స్ ఆఫ్ ద సినారియోస్ ఆర్ మోర్. సార్ లైక్ మనం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి కోర్సెస్ కూడా తీసుకున్నట్లయితే స్పెసిఫిక్గా మనకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ మాత్రమే ఉండేది. సో రాను ఏమైందంటే కంప్యూటర్ సైన్స్లో కూడా మనకి చాలా స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే వచ్చేసినాయి. లైక్ ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ. సో ఇట్లాగా మనకి టన్స్ ఆఫ్ కోర్సెస్ అనేది వచ్చేసినాయి. సో ప్రజెంట్ అకార్డింగ్ టు యూ, సో మీ యొక్క ప్రకారం ఏంటంటే లైక్ వాట్ ఈస్ ద మోస్ట్ డిమాండింగ్ ఏఐ ఆర్ డేటా సైన్స్ ఫీల్డ్ అకార్డింగ్ టు యూ? ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ కూడా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. డేటా సైన్స్ ఒక ఎంటైర్లీ బ్రాడ్ సెగ్మెంట్, చాలా బ్రాడ్ సెగ్మెంట్. ఏబిసిడి అనే పదాలు తీసుకుందాం. ఏ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బి ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్, సి ఫర్ క్లౌడ్, డి ఫర్ డేటా సైన్స్. నా దృష్టిలో డి ఈజ్ ఈక్వల్ టు A+B+C. అంటే డేటా సైన్స్లో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా, స్టోరింగ్ ఆఫ్ డేటా, ఆటోమేషన్ ఆఫ్ ద డేటా, క్రియేటింగ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద డేటా, స్టోరింగ్ ఆఫ్ ద డేటా ఇన్ ద క్లౌడ్, క్రియేటింగ్ ఎ బిజినెస్ ఇన్సైట్స్. సో డి ఈజ్ ఈక్వల్ టు A+B+C అంటే డేటా సైన్స్ ఇస్ ఎ వెరీ 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 బ్రాడర్ కాన్సెప్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో ఒక కాలేజ్ వాళ్ళు పెడితే సార్ డేటా సైన్స్ మీరు కానీ చెప్తే ఎన్నాళ్ళు చెప్తారు సార్ అంటే నేను చెప్పాను మినిమం 120 hours పడుతుంది. 120 hours సార్ నేను కవర్ చేయాల్సింది ఒక కాన్సెప్ట్ కాదు, ఒక ఎకో సిస్టమ్ని కవర్ చేయాలి, ఒక జోన్ మొత్తం కవర్ చేయాలి. అంటే ఒక జోన్ మొత్తం కవర్ చేయాలంటే నాకు అంత టైం పడుతుంది, మినిమం బేరబుల్ టైం. ఎందుకంటే ప్రోగ్రామింగ్ నేర్పించాలి, సీక్వెల్ నేర్పించాలి, దాని తర్వాత ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, క్లౌడ్ నేర్పించాలి, దాని తర్వాత మళ్ళీ బిజినెస్ ఇంటెలిజెన్స్లో బెస్ట్ టూల్స్ నేర్పించాలి. ఆల్మోస్ట్ ఒక 7-8 టూల్స్, డిఫరెంట్ టూల్స్ విచ్ హ్యాస్ టు కంబైన్ ఫర్ ఒక ఇండివిజువల్ బ్రెయిన్ ఉంది తట్టుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే వరకు ఏంటంటే ప్రోగ్రామింగ్, స్టాటిస్టికల్ టెక్నిక్ అండ్ కమ్స్ విత్ ద సినారియోస్. అది 50 hours కూడా కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. 50 hours 6 months కోర్స్ రన్ చేస్తున్నారు. బేర్ మినిమం పీరియడ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏంటంటే మినిమం 50 ఫర్ ఏ అండ్ మినిమం 100 to 120 hours ఫర్ డేటా. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ డిమాండ్ ఉందా, డేటా సైన్స్ కోర్స్ డిమాండ్ ఉందా? ఇన్ఫాక్ట్ టు యాడ్ ఆన్ దట్ సైబర్ సెక్యూరిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ being in data analytics or AI expertise this time, I don't want to say that this is the only field where you will be successful. I never say that. Even BTech in hardcore computer science కూడా నేర్చుకుని సూపర్ సక్సెస్ అవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటే మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వండి, కానీ ప్రతి దాంట్లో ఎక్కడ జాయిన్ అయినా సరే మీరు ఈవెన్ మెటలర్జీ జాయిన్ అయినా సరే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అయితే పీపుల్ విల్ లవ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఎ జాబ్. పైప్లైన్ ఎక్స్పర్ట్ అయితే కనుక ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, కాంపిటీషన్ పెడితే యూ విల్ బీ లాస్ట్ అవుట్ ఆఫ్ ద రేస్. సో ఐ డోంట్ వాంట్ టు అక్లైమ్ దట్ ఏ ఖచ్చితంగా అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది, కాదనట్లేదు. ఎలక్ట్రికల్లో ఉంది, మెకానికల్లో ఉంది, సివిల్, అగ్రికల్చర్, క్లైమేట్ దాంట్లో కూడా, హెల్త్ కేర్లో అన్నింటిలో వచ్చేస్తుంది, నో డౌట్ ఇన్ దట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ బీటెక్లో ఏ కానీ నేను తీసుకోకపోతే ఐ వాజ్ లాస్ట్ అనడానికి ఏం లేదు, ఎప్పుడు, నెవర్ ఎవర్. ఐ డోంట్ వాంట్ టు సే ఫాల్స్ ప్రొపగండా హియర్. సో సార్ లైక్ మనం అంటే కొంతమంది ప్రొఫెషనల్ తీసుకున్నట్లయితే సో దే హ్యావ్ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, కానీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే నేను నా లైఫ్ చాలు, నాకంతే, నాకు ఎవరితో సంబంధం లేదన్నట్టు ఉంటారు. లేకపోతే ఎవరైనా సరే స్టూడెంట్స్ వాళ్ళని అప్రోచ్ అయితే కానీ వాళ్ళ దగ్గర ఉన్న లైక్ నాలెడ్జ్ని కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్స్ని అయితే షేర్ చేయరు. కానీ మీరేంటంటే లైక్ చాలామంది స్టూడెంట్స్ని అయితే మీరైతే గైడ్ చేస్తూ ఉన్నారు. సో మీరు స్టూడెంట్స్ని గైడ్ చేయడానికి లైక్ ఈస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆర్ ఈస్ దర్ ఎనీ మోటివేషన్ టు గైడ్ ద స్టూడెంట్స్? ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండా. వెన్ ఐ డోంట్ షేర్ నాలెడ్జ్ ఐ డోంట్ గెట్ నాలెడ్జ్. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఐటీ అన్నది ఇందాక స్టార్టింగ్ ఆఫ్ ద పాయింట్లో నేను చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా కొత్త విషయం చెప్పానంటే నువ్వు ఒక డౌట్ అడుగుతావు, ఆ డౌట్ నాకు ఇన్పుట్. సో నేను వెళ్ళి చెప్పడం వల్ల నాకు లైక్ కామెంట్ కాదు నా లైఫ్, నువ్వు అడిగే క్వశ్చన్ వల్ల నేను ఒక పాయింట్ ఎక్కడ నోట్ డౌన్ చేసుకుని దాని మీద వర్కౌట్ చేయడం మొదలు పెడతాను. సార్ ఎంతకాలం మీరు వర్కౌట్ చేస్తారంటే ఎంతకాలం నా బ్రెయిన్ పనిచేసినంతకాలం వర్క్ చేస్తూనే ఉంటాను. సో ఇక్కడ మై ఓన్లీ మోటో ఇస్ దట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ సో ఈజీ అట్ ఆల్. When you have the subject, then only you can speak. When you don't have the subject, then you hesitate or feel shy అంటారో, లేదంటే ఏదైనా లేదండి వద్దులేండి ఇప్పుడు అనే ఏదో వాట్ ఆర్ ద డైలాగ్స్ ఆర్. సబ్జెక్ట్ ఉండి తాపత్రయం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో నేర్చుకోవాలనే ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు రోజు భయపడిపోతాను, ఆ ఎంతూజియాజం ఎప్పుడు తగ్గిపోద్దా అని. ఆ థర్స్టీలో నేను ఇంకా కొత్త ఏదో వచ్చినా సరే నేను రూల్ అవుట్ చేసుకుంటూ ఉన్నాను. గుడ్ దట్ నాకు ఇంకా టెక్నాలజీ ఇంకా దగ్గర అయిపోయింది. ఇంతకుముందు ఒకటే గూగుల్, ఇప్పుడు చాట్ జీపీటీ, కోపైలట్, ఇప్పుడు కొత్తగా డీప్సీక్, దీనివల్ల కూడా చాలా నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం అంటే వాళ్ళు ఏదో ఈ యాప్లో యూస్ చేసి అడగడం కాదు, వాళ్ళ ద్వారా నేను ట్రైన్ అవ్వడం కాదు, ప్లస్ నేను ఇంకా డీపర్ ఇన్సైట్స్ కోసం ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను. దానివల్ల ఏంటంటే యూ విల్ బి స్టే అప్ టు డేట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. సో ఇవాళ మనం ఏ గురించి మాట్లాడుతున్నాం, ఐ వాస్ థింకింగ్ మోర్ అబౌట్ క్వాంటమ్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే మెల్లిగా ఇవాళ 2025లో మనం ఏ గురించి ఇంకా మాట్లాడుతాం. It was in 2017 where we actually created a labs in my Kony office which has started with AI specialization. I and one of the women in the other team used to lead that particular groups. ఆ ఎంతూజియాజం క్రియేట్ అయింది దానివల్ల కంపెనీలో. అప్పటికి ఏ పాయింట్ ఆఫ్లో చేయొచ్చా చేయకూడదు అనే డైలమాస్ చాలామందికి ఉన్నాయి, బట్ మేము అవేమీ ఆలోచించలేదు. ఇనిషియేటెడ్ ఇట్, 8 మంది వస్తే 8 మంది వచ్చారు, లెట్స్ డూ ఇట్. దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఎవరికైంది, కంపెనీకి ఎస్ అడ్వాంటేజ్ ఎవరైనా లేకపోతే ఇండివిజువల్గా నాకు ఇంకా చాలా గ్రోత్ ప్రాస్పెక్ట్ పెరిగిపోయింది. అండ్ అదర్ థింగ్ ఏంటంటే వెన్ యూ మీట్ ద డిఫరెంట్ పీపుల్, ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతాను, నేను ఒకరితో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి నేను ఎక్స్పర్టైజ్,
నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే నాకు వాళ్ళ ఎక్స్పర్టైజ్. సో ఇలా ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కొద్ది ఏమవుతుందంటే యూ విల్ యాక్చువల్లీ ఆల్సో బిల్డ్ ద సొల్యూషన్స్. అండ్ ఆన్ దిస్ కంటెక్స్ట్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు షేర్ దట్ నేను ఒక జస్ట్ 3 days బిఫోర్ ఐఎమ్ హ్యాపీ టు ఫైల్ 2 patents ఆన్ ఏ. ఇప్పుడు పేటెంట్స్ ఫైల్ చేయాలంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. అసలు ఏ మీద పేటెంట్స్ ఏంటంటే బాబు అసలు చాలామంది అన్నారు అసలు సాఫ్ట్వేర్ పేటెంట్స్ కానీ పెట్టేస్తే సాఫ్ట్వేర్ అన్న మారిపోద్ది, పేటెంట్ వేస్ట్ అయిపోద్ది. పేటెంట్ వేస్ట్ అయినా సక్సెస్ అయినా దట్స్ డిఫరెంట్ టాపిక్ ఆల్రెడీ కదా. ఆ పేటెంట్ కోసం నేను వర్క్ చేసే ఒక ప్రొడక్ట్ సొల్యూషన్ వల్ల వేరే వాళ్ళకి ఒక టాస్క్ కూడా ఇచ్చినట్లు. యూ నెవర్ నో. ఇప్పుడు ఐడియేషన్ అన్నది ఎలా ఉంటుందంటే నాకు ఇక్కడ కూర్చోాలు ఒక బల్బు ఉందని చెప్పి నాకు ఐడియాస్ రావు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అన్నది నువ్వు ట్రావెల్ అవుతున్న కొద్దీ వస్తూ ఉంటాయి. See, that's the reason I also say one more point that you need not aim to be an entrepreneur. You will become an entrepreneur when you find a problem on the day, on the spot లో వచ్చేస్తుంది. సార్ లైక్ మనం స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే సో వైల్ దే ఆర్ లెర్నింగ్ ఏఐ ఆర్ డేటా సైన్స్ లైక్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో మీరు చాలామంది స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నప్పుడు లైక్ వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ దట్ యు సా ద స్టూడెంట్స్ వైల్ లెర్నింగ్ అబౌట్ ఏఐ ఆర్ డేటా సైన్స్? ఇక్కడ కామన్ మిస్టేక్స్ అనేది లేదు, ఎందుకంటే మిస్టేక్స్ ఆర్ గుడ్, మిస్టేక్స్ షుడ్ బి దేర్. మిస్టేక్స్ ఎర్రర్స్ లేకుండా ఏ అవ్వదు. డైలీ లైఫ్లో ఇంకా చెప్పాలంటే ఒక ఆఫీస్లో ఉండగా ఒక ఇష్యూ రాకుండా ఒక టికెట్ రైజ్ చేయకుండా ఆఫీస్ వెళ్ళిపోవాలంటే ఇంపాసిబుల్. అలా కానీ చేశారంటే సగం ఐటీ కంపెనీలన్నీ తాళం వేసుకుని వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ అని కాదు, థాట్ ప్రాసెస్ హ్యాస్ టు బి చేంజ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక హ్యాకథాన్కి ఏంటంటే మీ హ్యాకథాన్లో వచ్చే సర్టిఫికేట్ కన్నా మీరు క్రియేట్ చేసిన ఇంటెలిజెన్స్ యొక్క వాల్యూ అందరూ మోర్ ఇంపార్టెంట్. అంటే మీ ప్రోడక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సర్టిఫికేట్స్ ఆర్ డెఫినెట్లీ గుడ్, కాదనట్లేదు, బట్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ బీ ద క్రైటీరియా ఫర్ సక్సెస్. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సెకండ్ అని ఏంటంటే ఇప్పుడు మధు వచ్చారు లేకపోతే సమ్ ఎక్స్ వచ్చారు, అందరూ అన్నీ చెప్పేస్తామండి, ఏది తీసుకోవాలన్నది వాళ్ళకే తెలియాలి క్లియర్గా. అది జడ్జిమెంటల్ ఫ్యాక్టర్ విల్ నాట్ హ్యాపెన్ when you discuss with lot of people. ఎందుకంటే ఇట్స్ లైక్ మ్యారీయింగ్ ఎ గర్ల్ ఆర్ గర్ల్ మ్యారీయింగ్ టు ఎ బాయ్. 10 మంది చెప్పారని చెప్పేసి ఒక అమ్మాయిని చేసుకోవడం లేకపోతే ఒక అబ్బాయిని చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అది కాదు. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ లైఫ్లో ఎఫెక్ట్ అయిపోతాయి. మీకు నచ్చితే తప్ప మీరు చేసుకోకూడదు ఎంతమంది చెప్పినా సరే. సో ఒక సబ్జెక్ట్ కూడా అంతే. ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ లెవెల్ కానీ తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చూస్తానంటే నేనేమైనా ఒక టాపిక్ కానీ లేకపోతే ఒక సెమినార్ కానీ వెళ్ళాను అనుకోండి, లేకపోతే అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఏదో ఒక కరెక్ట్గా పాయింట్, ఇప్పుడు ఈవెన్ ఈ ఏజ్లో కూడా ఆ ఒక కరెక్ట్గా పాయింట్ ఒకటి తెలియదు అనుకోండి, అది నైట్ అంతా నేను మెస్మరైజ్ చేసుకుని నెక్స్ట్ డే అది ఒక పాయింట్కి వెళ్ళే వరకు నేను వదలను. ఈ యొక్క ఎంతూజియాజం ఉందనుకోండి, దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. అండ్ ట్రస్ట్ మీ, యూ కెన్ బిల్డ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ టు ద వరల్డ్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఫౌండేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. జోషువా ఈ మధ్యన ఏమవుతుందంటే మనం టూ మచ్ రిలయబిలిటీ ఆన్ అదర్ సోర్సెస్ లైక్ ChatGPT ఎక్సెట్రా వాటి మీద ఏమవుతుందంటే హ్యాకథాన్స్లో కూడా ChatGPT చూసి కోట్ చేస్తే వాళ్ళు ఏమవుతుంది మనస్సాక్షి అన్నది ఉంటుంది కదా, అక్కడ మిస్ అయిపోతుంది. అల్టిమేట్లీ వెన్ యూ హ్యావ్ టు విన్ జెన్యూన్లీ. కొంత హిక్ అండ్ ట్రిక్స్ దట్స్ టోటలీ ఫైన్, బట్ అదే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఎలాగా? సో ఇవన్నీ కొద్దిగా అవుట్కమ్ రావాలి. ఫండమెంటల్స్, పునాదులు గట్టుకున్న బిల్డింగ్ని సునామీ వచ్చినా ఎర్త్క్వేక్ వచ్చినా సరే నో వన్ కెన్ స్టాప్. లేదు సార్ మాకు ఇది సక్సెస్ లేదు, ప్రోట్రేట్ సక్సెస్ ఇస్ డేంజరస్. ఏదో రోజు టప్ అని కుక్కిపోతుంది. ఆ ట్రాప్లో పడకుండా రియాలిటీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయిన ఏ స్టూడెంట్ కూడా భవిష్యత్ ఆగదు. సో సార్ మీరు ఇందాక క్వశ్చన్లో చెప్పారు, అదేంటి అంటే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ షార్ట్ కట్స్ ఇన్ లెర్నింగ్ థింగ్స్ లైక్ దీస్ డేస్లో చూసుకున్నట్లయితే మెయిన్లీ దే ఆర్ యూజింగ్ ChatGPT ఆర్ గూగుల్ ఆర్ యూట్యూబ్. సో మీరు చాలామంది స్టూడెంట్స్కి గైడ్ చేస్తారు కాబట్టి సో వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎఫెక్టివ్ లెర్నింగ్ రిసోర్సెస్ డూ యూ రికమెండ్ టు ద స్టూడెంట్స్ హూ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్ AI ఆర్ డేటా సైన్స్? See, first of all, effective learning resources అంటే there are ample amount of resources, trust me. ఈవెన్ అంటే చెప్పాలంటే నా ఆర్టికల్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, చాలామంది రాసి ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ చూజ్ ఇట్. నౌ ఇక్కడ సబ్జెక్ట్ ఎలా మనం చూడాలంటే రియలిస్టిక్ వేలో సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరైనా సరే చూసేయండి. దట్ నీ నాట్ బి మధు మనీ. సో ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది చూసింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్స్ట్రక్టర్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఆర్ ఎల్స్ యూ విల్ స్పెండ్ మనీ బట్ యూ మైట్ నాట్ గెట్ ఎనీథింగ్. I don't want to mention the name, but there is one popular institute which was very good in terms of giving the AI trainings and all. ఏమైందంటే అంతా చేసిన తర్వాత స్టూడెంట్స్ సార్ మాకు ఫాస్ట్ వాళ్ళు కోర్స్ అయిపోయింది సార్, కానీ మాకు ఏం అర్థం కాదు సార్.
అంటే ఏముందంటే ఎస్ దే హ్యావ్ ద పాపులారిటీ, ఫస్ట్ కోర్స్ అయింది, అల్టిమేట్గా నీకు సబ్జెక్ట్ అయిన రావాలి, సబ్జెక్ట్తో పాటు జాబ్ రావాలి. జాబ్ వాళ్ళు ఇవ్వక్కర్లేదు, జాబ్ గ్యారంటీ అన్నది ఇట్స్ కైండ్ ఆఫ్ కొంతమంది ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది వాళ్ళ ఎఫిషియన్సీ వస్తుంది. సబ్జెక్ట్ వస్తే నీ అందరూ నువ్వు కూడా సెర్చ్ చేసుకోవచ్చు కదా. సో అది మోర్ ఇంపార్టెంట్. ఆ పారామీటర్స్ కానీ మిస్ అయితే ఇట్స్ మోర్ డేంజరస్. ఇది ఎలా టాలీ చేయాలంటే ఒక నార్మల్ కాలేజ్కి మనం ఎంచుకోవడానికి మనం 100 పారామీటర్స్ చూసినప్పుడు ఒక ట్రైనర్ ఎంచుకోవడానికి కూడా ఇన్ని పారామీటర్స్ మనం చూడాలి. ఇక్కడ ట్రైనర్ అంటున్నాం కానీ ట్రైనర్ కాదు, యాక్చువల్లీ ట్రైనర్ని ఎప్పుడైనా స్టూడెంట్ మెంటర్ కింద చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ ఏదో ఒక సెషన్ ఏమి ఉందనుకోండి, నేను ఆ సెషన్కి ఎప్పుడంటే వెళ్తాను అట్లీస్ట్ 0 to 1 నాకు తెలిస్తే కానీ నేను వెళ్ళను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు 0% ఆర్ దేర్. వాళ్ళు చెప్పినవన్నీ నేను బ్లైండ్గా ఆహా ఓకే సూపర్ గ్రేట్ అన్నాను కాదు. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక క్వశ్చన్ అయినా నేను అడగాలి కదా. వాళ్ళు లేదంటే వేరే వాళ్ళు చెప్పిన నాకు అర్థం కదా. అట్లీస్ట్ లాంగ్వేజ్ హ్యాస్ టు బి అడాప్టబుల్ కదా. అది కానీ అవ్వకపోతే కనుక ఎన్ని సెషన్స్ ఎన్ని నెట్వర్క్ ఈవెంట్స్కి వెళ్ళినా సరే మనకి ఏం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఎప్పుడు సైబర్ సెక్యూరిటీ ఈవెంట్ అవుతుంది, తెలంగాణ పోలీసు వాళ్ళు పెట్టారు, కొంత డేటాతో వెళ్ళాలి. ఓకే సైబర్ క్రైమ్స్ ఎంత అవుతున్నాయి తెలంగాణలో, వాళ్ళకి ఆ పాయింట్ ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ పాయింట్ వచ్చినప్పుడు మనం మాట్లాడినప్పుడు మన థాట్ ప్రాసెస్ ఏంటి, నేనేమైనా మీరు క్వశ్చన్ అడగడం వల్ల కూడా మీరు పాపులర్ అవుతారు. ఎందుకంటే రైట్ క్వశ్చన్ ఈజ్ ద రైట్ క్యాలిబర్ అని అంటారు. సో దాన్ని బట్టి కూడా పీపుల్ విల్ రికగ్నైజ్ యూ. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఏంటంటే ఓన్లీ జస్ట్ సర్టిఫికేట్ బేస్డ్ వెళ్ళిపోకుండా ఎస్ హ్యాకథాన్స్, ఇంటర్న్షిప్స్ ఎక్సెట్రా ఆర్ గుడ్, బట్ నాట్ అట్ ఆల్ గుడ్ ఇఫ్ యూ డోంట్ గెయిన్ ఏ సబ్జెక్ట్. సార్ మీరు ఈ క్వశ్చన్లోనే చెప్పారు, లైక్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకుని షేర్ చేశారు. లైక్ స్టూడెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ కోర్స్ కానీ లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ కోర్స్ కానీ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు కానీ లైక్ దే డిడ్ంట్ గెయిన్ మచ్ నాలెడ్జ్. సో ఈ రోజుల్లో కూడా చాలామంది స్టూడెంట్స్ లైక్ దే ఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిమిలర్ ప్రాబ్లమ్. సో చాలామంది ఏంటంటే అకాడమిక్ పరంగా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు, కానీ కోర్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క మొత్తం అండర్ గ్రాడ్ అయినప్పటికీ కూడా వాళ్ళు దే ఆర్ నాట్ హ్యావింగ్ ద రైట్ స్కిల్. So how can one student can bridge their gap between academic knowledge as well as technical skills? సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి హైటెక్ సిటీ పక్కనే ఉంది, రైట్? వైజాగ్ కూడా డెవలపింగ్, సో నో ప్రాబ్లమ్ అండ్ సచ్. వాట్ అబౌట్ సమ్ కాలేజ్ ఇన్ కరీంనగర్? వాట్ అబౌట్ సమ్ కాలేజ్ ఇన్ అమలాపురం? వాట్ అబౌట్ సమ్ కాలేజ్ ఇన్ తిరుపతి? నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేపు సాటర్డే కదా, రేపు సాటర్డే చూస్తే హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ టెక్నాలజికల్ ఈవెంట్స్ అని సెర్చ్ చేస్తే కనుక 10 లిస్ట్ వచ్చేస్తుంది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి వెళ్ళడానికి గట్టిగా చెప్పాలంటే 1/2 అవర్లో వెళ్ళిపోతాం. వీళ్ళు చదివేది అదే సిలబస్, బీటెక్లో ఉన్న వాళ్ళు చదివేది అదే సిలబస్. మరి వీడియోస్ చూస్తే వచ్చేస్తుంది కదా సార్ నాలెడ్జ్ అంటే, అది కాదు, మనుషులు కలిస్తే వస్తుంది నాలెడ్జ్. సో వీళ్ళు ఏం చేయాలంటే ఫర్ ద పీపుల్ హూ ఆర్ నాట్ రీచబుల్ ఆన్ ఎ డే టు డే బేసిస్ వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే డిజిటల్ వైజ్లో ఉన్న ప్రాక్టీస్లో లింక్డ్ఇన్ కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, కంటిన్యూస్గా తెలుసుకోవాలి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పెట్టుకోవాలి, గూగుల్ అలర్ట్స్ న్యూస్లో వాటిలో పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్టేట్ ఆఫ్ ద అట్లీస్ట్ ఏంటంటే ఒక నియరెస్ట్ పాయింట్ రీచ్ అవ్వగలరు. I still recommend every student of the places where they are in a 2-tier cities where if they want to see the career, then come to some of those places where the IT events are happening. మంత్లో ఒక ఈవెంట్ అయినా అటెండ్ అవ్వండి. ఏముంది మహా అయితే సాటర్డే ఫ్యామిలీతో గడపరు, లేకపోతే మూవీ చూడరు, లేకపోతే వచ్చి నేర్చుకుని వెళ్ళిపోతారు. నేర్చుకుని వెళ్ళడం వల్ల ఏముందంటే వాడు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో ఒక బీటెక్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అన్ని రోజులు చదవరు కదా. సో అంటే చదవడం అంటే ఇగ్నోర్ చేస్తానని కాదు, అది ఒకటే కాదు ప్రయారిటీ. బికాస్ యువర్ సర్టిఫికేట్ విల్ గివ్ ద క్రెడిబిలిటీ, బట్ యువర్ నాలెడ్జ్ విత్ సర్టిఫికేట్ విల్ గివ్ ద జాబ్. ఇక్కడ నాలెడ్జ్ మిస్ అయింది అనుకుంటే ఏముంది, యువర్ గాన్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. బికాస్ నేను చూస్తాను కదా, నేను ఏదో ఇప్పుడు హైదరాబాద్ సిటీస్లో ఉన్న కాలేజెస్కి వాడికి వెళ్ళలేదు. నేను ఇండియా మొత్తం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అయితే జైపూర్ నుంచి గువాహతి, కన్యాకుమారి అన్నీ వెళ్ళిపోయింది. నేను అన్నిట్లోనే ఉన్నది ఒకటే ప్రాబ్లం ఏంటంటే పీపుల్ అంటే ఇండస్ట్రీ అకాడమీ అన్నది ఒక దగ్గర కలవాలి. ఇండస్ట్రీ వాళ్ళు అస్తమాట అకాడమీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏం చేస్తారు, ఆఫీస్లో ఉన్న ఉద్యోగం ప్రాబ్లం, అందుకనే వీకెండ్స్లో కానీ దేంట్లో కానీ వస్తారు. నా దీన్ని బ్రిడ్జ్ చేయాలంటే అది క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది స్టూడెంటే. దానికి ప్రొఫెసర్స్ హెల్ప్ కూడా కావాలి. ఐడియేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళకపోతే స్టూడెంట్ ఎక్కడో ఒక స్టక్ అయిపోతాడు. అందుకనే కమ్యూనిటీ ప్లాట్ఫామ్స్ వాడాలి. సార్ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్ స్పెసిఫిక్గా ఏఏ కానీ డేటా సైన్స్ కోర్సెస్ అయితే తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి లైక్ నాట్ ఇన్ టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్లో కానీ లేకపోతే టైర్ 3 కాలేజెస్లో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది కానీ వాళ్ళు దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ జాబ్.
సో ఎవరైనా సరే ఒక స్టూడెంట్ వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ రీసెంట్గా కంప్లీట్ చేశారనుకుందాం. సో లైక్ వాళ్ళకి మీరు లైక్ వాట్ ఆర్ ద స్టెప్స్ డూ యూ రికమెండ్ ఇన్ ఆర్డర్ టు లైక్ వాళ్ళ యొక్క అకాడమిక్స్ అవ్వగానే డైరెక్ట్ దే విల్ గెట్ ఇన్ టు లైక్ ఇండస్ట్రీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో జాబ్ రావడానికి నాట్ జస్ట్ దేర్ ఎబిలిటీ ఆర్ థింగ్స్, జాబ్ మార్కెట్ కండిషన్స్ కూడా ఉంటాయి. అది ఫ్రెషర్స్ కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, ఎవరైనా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాబ్ రావు. దట్ డజంట్ మీన్ దట్ హీఈస్ నాట్ ఎలిజిబుల్. ఆ విషయంలో నాకు కపుల్ ఆఫ్ సినారియోస్ జరిగింది, చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. అది సెకండ్ వన్ ఏంటంటే వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళ స్కిల్ టాలీ అనేది జరగాలి బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్లో సెట్ అవ్వాలంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి యూ హ్యావ్ టు బీ కీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ద జాబ్. వేర్, హౌ, వెన్, వాట్ ఈస్ ద ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో నేర్చుకున్నావు, ఏలో నేర్చుకుంటే ఎన్ని కేస్ స్టడీస్ నువ్వు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలవు, అది ఎన్ని కేస్ స్టడీస్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవు. నేను రెజ్యూమేలో పెట్టాను. నువ్వు రెజ్యూమే పంపించడం అంటే 2 pages డాక్యుమెంట్ కాదు కదా. రెజ్యూమే ఈజ్ యువర్ ఎఫర్ట్. సో నీ ఎఫర్ట్ని నువ్వు చెప్పగలగాలి. Of course, this is pre-processed by the coding skills, etc. మరి నువ్వు ఎఫర్ట్ కానీ చెప్పలేకపోతే ఏముంది, రెజ్యూమే ఈజ్ నథింగ్ బట్ అండ్ వేస్ట్ పేపర్. అది చెప్పగలగాలంటే దెన్ యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ దట్. నౌ ఇక్కడ ఇంకొక క్యాచ్ కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఒక 60 people ఉన్నారు, 30 people క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయిపోయారు, 30 people అవ్వలేదు. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ డెడ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఈవెన్ 2 years గ్యాప్ అయినా సరే వాళ్ళు నిజంగా ఐటీ మీద కీన్ ఉంటే వాళ్ళు ఐటీలోనే సెటిల్ అవుతారు. So, an IT employee cannot be a mechanical engineer after 2 years, right? But a mechanical engineer can become an IT engineer at any moment. So, ఇవన్నీ రియలిస్టిక్ ఫ్యాక్ట్స్. సో వాళ్ళు ఏంటంటే 3-2లోనే వాళ్ళు క్లియర్గా వేర్ ఎగ్జాక్ట్లీ ఐ స్టాండ్ ఆన్ అట్ దిస్ మూమెంట్. ఓకే, హూ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ? ఇట్స్ నాట్ అవుట్ హూ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డూ యూ యాక్చువల్లీ టేక్ ద అదర్ పర్సన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మెంటర్ కానీ కావాలంటే వాళ్ళు నీకు టైం ఇచ్చేటట్టు చేయాలంటే నువ్వు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? సార్ ఈజ్ దర్ ఎనీ జాబ్ అంటే, ఈజ్ దర్ ఎనీ జాబ్ అంటే అది ఏదో ఒక షాప్లో ఉన్న ఐటెం కాదు కదా. ఎందుకంటే ఎవరు రెఫర్ చేసినా సరే, ఇక్కడ చాలామంది ఏంటంటే రెఫర్ చేసిన వాళ్ళకి చాలా స్ట్రగుల్ ఉంటుంది. జోషువా, నేను రెఫర్ చేసే క్యాండిడేట్ కానీ సెలెక్ట్ కాకపోయాను అనుకోండి, అది అమ్మ అనిపిస్తుంది. అంతే తప్ప వీ కెనాట్ ఇగ్నోర్, వీ కెనాట్ సీ ఎనీవన్ కెనాట్ రెఫర్ ఎవ్రీవన్. అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలా రిఫరెన్స్ అడుగుతారు ఖచ్చితంగా. నాకు అప్పుడప్పుడు అమ్మ వీళ్ళందరికీ జాబ్లు వచ్చేయాలని అంటుంది. నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా నేను అలాగే అనుకున్నాను. అంటే ఇదే ఎక్సెప్షన్ ఏం కాదు. ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఐ యామ్ సూపర్ గాడ్. అందుకనే వీళ్ళందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక AI360 అనే ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నాను. ఓకే, దీనిలో వచ్చిన వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళు రండి, సబ్జెక్ట్ ముందు నేర్చుకోండి. జాబ్ సంగతి నా హెడేక్. వీ విల్ ట్రై టుగెదర్. మీ రెఫరెన్సెస్ నుంచి మీరు ట్రై చేయండి, నా రెఫరెన్స్ నుంచి నేను ట్రై చేయండి. ఈ ప్లాట్ఫామ్ ఎలా బిల్డ్ చేసిందంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. కమ్ లర్న్. దీనిలో వచ్చిన తర్వాత మీకు సక్సెస్ అవుతారు. నా ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలానే ఉన్నాయండి. ఇది ఒకటే మధు వడ్లమని సూపర్ఫిషియల్ బ్రెయిన్తో ఏం చేసింది ఏం కాదు. సో వీళ్ళ ఏంటంటే ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ ఎక్కువ ఇప్పుడున్న అడాప్టబిలిటీ ఎలా ఉందంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతారు. ఒక 2 years గ్యాప్ తీసుకున్న తర్వాత ఐటీ చేద్దాం అంటే ఎస్ డెఫినెట్లీ పాసిబుల్, వస్తుంది కానట్లేదు. కానీ 2 years వరకు ఎందుకు టైం కిల్ చేయడం? వద్దు, అంతంత టైం వద్దబ్బా. లెట్స్ యూజ్ ద టైం. జాబ్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేసుకోండి లైఫ్ని. సో సార్, మీరు ఈ క్వశ్చన్లోనే చెప్పారు మనకి ఓన్లీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు, లైక్ మనకి ఇంకా లైక్ మన యొక్క వేరియస్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలని అయితే చెప్పారు. సో మనకి టెక్నికల్ స్కిల్సే కాకుండా లైక్ వీ హ్యావ్ టు డెవలప్ సమ్ సాఫ్ట్ స్కిల్స్ యాజ్ వెల్. సో లైక్ వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సాఫ్ట్ స్కిల్స్ డూ యూ రికమెండ్ టు ద అప్కమింగ్ AI ఆర్ డేటా సైన్స్ స్టూడెంట్స్? సో యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసింది మీరు చెప్పగలిగితే అదే కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ నౌన్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్ కాదు. నేను ఇప్పుడు IELTS ఎగ్జామ్ రాస్తే నార్మల్ బీటెక్ క్యాండిడేట్ వచ్చిన దానికన్నా నా స్కోర్ ఖచ్చితంగా తక్కువ వస్తుంది. సారీ టు సే దట్. కానీ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ దట్. కమ్యూనికేషన్ ఈజ్ అబౌట్ అడాప్టబిలిటీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద అదర్ పర్సన్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ యూర్ ట్రైంగ్ టు సే. నేను చెప్పేది నీకు అర్థమైతే అదే కమ్యూనికేషన్. ఇది క్లయింట్ లెవెల్లో చెప్పగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అబ్బా, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను నేను. మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి మేనేజర్ చెప్పడం వేరు, అన్నా ఎలా ఉన్నావు అని చెప్పే సందర్భం వేరే వాళ్ళకు ఉంటుంది. రెండిట్లో ఏదో ఆపోజిట్ చేసినా సరే ఎవరా బాబు వీడు అనుకుంటారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఒక లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్, కంపెనీలో ఉన్న వాళ్ళ దగ్గర ఒక లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండే కదా. ఈ డిఫరెన్సెస్ అన్నది చాలా మోర్ ఇంపార్టెంట్. క్లయింట్తో ఉన్నప్పుడు క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, క్లయింట్ రియాలిటీ ఏంటి, దాని తగ్గట్టు నువ్వు కంట్రోల్ చేసుకుని కరెక్ట్గా మాట్లాడగలగాలి. అప్పుడు దే స్టార్ట్ బిలీవింగ్ యూ దట్ యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్.
కంపెనీలో సీఈఓ అంత ఇంపార్టెంట్, నీకు సీఈఓకి ఒక క్లయింట్ కూడా మోర్ ఇంపార్టెంట్. ఒక క్లయింట్ కానీ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందంటే ఒక టీం అంతా స్క్రాష్ అయిపోతుంది. మీరు గ్రో అవ్వాలంటే, మీ కంపెనీతో పాటు మీరు గ్రో అవ్వాలంటే మీ ఐడియేషన్ వల్ల మీరు క్లయింట్ సాటిస్ఫాక్షన్ రేట్ బాగుంటేనే క్లయింట్ ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారండి. ఎందుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊబర్ ఎక్కుతాం. ఊబర్ ఎక్కిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ డ్రైవర్ కానీ సరిగ్గా పెర్ఫామ్ చెప్పినా, లేదంటే మీరు అరగంట ఉన్నా సరే వాడు మీకు నెగిటివ్ రివ్యూ ఇస్తారు, మీరు వాళ్ళకి నెగిటివ్ రివ్యూ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చారంటే ఆ ఊబర్ డ్రైవర్ మళ్ళీ మీకు లైఫ్లో అసైన్ అవ్వడు, రైట్? సో అట్స్ మోర్ డేంజరస్. అందుకని అక్కడ కూడా రేటింగ్ సిస్టమ్ అన్నది ఉంటుంది. 4.3 రేటింగ్, 5.3, 4.6 రేటింగ్ అని ఉంటాయి. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ ఊబర్ క్యాబ్ విత్ 1 రేటింగ్? ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ బిహేవింగ్ టూ బ్యాడ్, వాళ్ళు కూడా చెప్తారు ఈ క్యాండిడేట్కి ఎక్కువ ట్రిప్స్ ఇవ్వకుండా. మెకానిజం అలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ క్లియర్ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ ట్రైంగ్ టు డూ ఇన్ ద ఆఫీస్. దానికి గైడ్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఏదంటే ఇదేం డేంజర్ ఫీల్డ్ ఏం కాదు. మీ ప్రాణాలు ఎవరు తీసిరు, ఏమి అవ్వదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో సార్, మనకి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఏ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్. సో మనకి ఏదైనా సరే ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు లైక్ ఇట్ వాస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్, ఆర్ ఇట్ వాస్ జనరేటింగ్ అన్ ఇమేజ్, ఆర్ ఇట్ వాస్ క్రియేటింగ్ ఎ ప్రెజెంటేషన్, ఆర్ ఇట్ వాస్ గివింగ్ ఎన్ వీడియో ఆల్సో. సో మనకి ఒక 5 years లేదా ఒక 10 years ఫ్యూచర్లో మనం చూసుకున్నట్లయితే లైక్ హౌ వుడ్ బి ద కొలాబరేషన్ ఆఫ్ ఏఐ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్స్ అకార్డింగ్ టు యూ? దేర్ ఈజ్ ఎ క్యాచ్. ఇప్పుడు నేను కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ వాడుతున్నాను. దాంట్లో కొన్ని ఇమేజెస్ ఎంతలా ట్రై చేసినా సరే నచ్చవాలి. ఎందుకంటే అది మనకు ఆ ఫీల్ రాదు. సో ఆ ఫీల్ కెన్ మిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ కెన్ బి బిల్డ్ ఇన్ 2 minutes. నేను చూసాను అది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు కిల్ ద అదర్ పీపుల్ బిజినెస్. నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. అందుకని నా వెబ్సైట్ని కాస్త నేను ఒక డెవలపర్ చేసి చేయించుకున్నాను. ఏదో చేంజ్ చేసుకోవచ్చు కదా. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. అంటే సార్ ఇవన్నీ చేసేస్తాను, వై ఆర్ డూయింగ్ ఏంటంటే నువ్వు నన్ను సాటిస్ఫై అయిపోమని చెప్పి నాకు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సింపుల్. కానీ నేను సాటిస్ఫై కాలేదు బాస్. నేను ఎందుకంటే నా మైండ్కి అది రీచ్ అవ్వలేదు. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఏంటంటే క్రియేటింగ్ అన్ ఇమేజెస్, ఇఫ్ దట్ ఈస్ సాటిస్ఫైడ్ బై యూ 100%, దాన్ని జస్ట్ టేక్ ఇట్. ఏదో పాయింట్లో అది కానీ చేయకపోతే కనుక నీట్గా క్యాన్వాలో డిజైన్ చేసి ఆల్రెడీ అట్లీస్ట్ ఐడియేషన్ కోసం అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను ఈ ప్రోడక్ట్ అనుకున్నాను, ఈ ఇమేజెస్ ఎలా ఉంటాయని చెప్తే దాని పరంగా నేను చేసుకోండి. కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎప్పుడు ఒక సాంగ్ నేనే క్రియేట్ చేసుకున్నాను. ఆ సాంగ్ క్రియేట్ చేసిన ప్రాంప్ట్ ఇస్తే చాలు సాంగ్ క్రియేట్ చేసింది. అది తెలుగు మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినట్లు మనకు ఫీలింగ్ వచ్చింది. అది తెలుగులో పాడుతూ ఉంటే నాకు నమస్కారం, నాకు అసలు వద్దు బాబు మనకి సాంగ్ అనుకున్నాను. దాని బదులు నా టోన్తో నేను మాట్లాడుకుంటే ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తే కల్లా ఒక ఇన్పుట్ ఇచ్చేసి దానిలోంచి అవుట్పుట్లోంచి మనం చేసేద్దాం అనుకుంటే కనుక స్మాల్ స్కేల్ బిజినెస్కి టెంపరీ దానికి అది పనికొస్తాయి. కానీ లార్జ్ స్కేల్ బిజినెస్లో ఇవి లాంగ్ రన్లో వెళ్ళలేదు. ఈ పాయింట్ చెప్పాడంటే అగైన్ వి గో ఇన్ టు ఆర్గ్యుమెంట్ మోడ్. కానీ ఇదేంటే ఇట్స్ నాట్ అబౌట్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ సాటిస్ఫాక్షన్ మోడ్ రాదు. యు ఆర్ ఫోర్స్ టు బి సాటిస్ఫైడ్, విచ్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ బీయింగ్ సాటిస్ఫైడ్. సూపర్ ఉంది సార్ అంటే నేను సూపర్ ఉంది అనకపోతే నేను బ్యాడ్ పర్సన్ అయిపోతాను కదా. ఓకే గో హెడ్. బట్ దట్స్ నాట్ ద రియాలిటీ. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా కాన్సెప్ట్ ఇట్స్ నాట్ అబౌట్ వన్ లైన్ అండ్ ఆల్. మీ ప్రాంప్ట్ ఎంత డెప్త్గా ఉండాలంటే దట్ షుడ్ బి యాక్యురేట్లీ ఫీజిబుల్ సో దట్ ద సిస్టమ్ క్యాన్ థింక్ ఫర్ యూ. అప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే వర్డ్కి వాల్యూ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే చాట్‌జీపీటీని వెళ్ళి వేర్ ఈస్ ద బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అని అంటే 100 వస్తాయి బాస్. చాట్‌జీపీటీ కావచ్చు, లేకపోతే జెమినీ కావచ్చు, లేకపోతే కోపిల్ 100 వస్తాయి. నాకు ఈ సిచ్యువేషన్, నాకు ఈ సినారియో ఉంది, ఇప్పుడు చెప్పు నువ్వు బెస్ట్ బిర్యానీ అంటే అప్పుడు ఇచ్చే ఇన్పుట్ పర్ఫెక్ట్. సో యూ హ్యావ్ టు యూజ్ ద టెక్నాలజీ వైజ్లీ అంటాను నేను. టెక్నాలజీని తీసేయడానికో టెక్నాలజీని టెస్ట్ చేయడానికో కాదు. పర్పస్ఫుల్గా యూజ్ చేస్తే దెన్ దట్ విల్ బి హెల్ప్ఫుల్. లేదంటే దట్ విల్ బి వన్ ఆఫ్ దోస్ యాప్స్. మధు సార్, దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. లైక్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే హౌ సమ్మన్ కెన్ కాంటాక్ట్ యూ? బెస్ట్ లింక్డ్ఇన్ or else madhu.vad@gmail.com. సో గైస్, నేను మధు సార్ యొక్క ఈమెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ మధు సార్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఎవరైనా సరే మధు సార్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ బై క్లికింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మధు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ యొక్క వాల్యుబుల్ టైం మా కోసం అలాగే మా ఆడియన్స్ కోసం ఇచ్చారు. అలాగే మీరు చాలా అంటే చాలా కొత్త ఇన్ఫర్మేషన్ని మీరు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much and thank you for giving the opportunity. Audience, do listen it. And yes, your feedback, నేను యాజ్ ఐ ఆల్వేస్ సే, నేను ఇంప్రూవ్ అవుతూనే ఉంటాను.
Any kind of any questions, please do post in the comments as well. I'm pretty much happy to answer via Joshua.